నగర్ కర్నూలు జిల్లా పాలెంలో నీటి తొట్టెలో 3 నెలల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. బాబుతో పాటు తల్లి ఇంటి దగ్గర మహిళ ఉంటోంది. అయితే విభేదాలపై మాట్లాడేందుకు నిన్న ఇంటికి భర్త కుటుంబ సభ్యులు వచ్చారు. పంచాయతీ తర్వాత భర్త కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో నీటి తొట్టెలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాబు మృతికి తండ్రి కారణమని తల్లి అనుమానిస్తోంది. మా ఆయన సార్. ఏం పేరు? నరేందర్ సార్. మీ పేరు? నా పేరు నీలమ్మ సార్. రాత్రి ఏం జరిగింది? నైటు నిన్న 4కి వచ్చారు సార్. 4కి వచ్చి అత్త మామ అందరు 4కి వచ్చారు. 4 వచ్చారు సార్. వచ్చి ఇంకా తోలుకపోతా అని వచ్చిండ్రు. అంటే డెలివరీ అయ్యి నేను 2 నెలలు అవుతుంది. 3 నెలలు కాలేదు. రా అంటే నేను రాను అని చెప్పాను సార్. ఇక నా పెళ్ళి అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది సార్. ఇక నైట్ పూట నేను 8కి అట్లా వెళ్ళి పండుకుంటే ఇక బయటకు వస్తే పండుకొని 11కి లేచి ఇంట్లోకి పోయి బాబుని వేసుకొని పండుకున్నాను. బాబుని వేసుకొని వండుకుంటే బాబుని ఇంట్లో వేసుకొని వండుకున్నాను. పాలిచ్చి పండుకున్న తర్వాత ఇంకా అక్కడిక్కడ పొర్లిల నాకు పెద్ద ఆఫీస్ అయింది సార్. 4 ఆఫీసాలు అయినాయి. అక్కడిక్కడ ఇంకా 2 అయింది. నేను బాబు ఉన్నాడని ఇట్లా చెయ్యి కడుపులు వేసుకొని అనుకుంటాం కదా సార్. ఇట్లా కడుపులు వేసుకొని అంటే చూస్తే బాబు లేడు. బాబు లేకుంటే మా పెద్దమ్మని అడిగినా మా చిన్నమ్మని బాబు కనిపిస్తలేడు. నేను విడవని పెట్టుకున్నా బయట అని ఇదే అడిగితే ఇంకా నేనెందుకు అనుకో సన్నపిల్లని నేనెందుకు అనుకోదు అని మా చిన్నమ్మ దగ్గర మా చిన్నమ్మని అడిగినా. మా అమ్మ వాళ్ళందరూ అడుస్తుంటే బయట తలుపు తీస్తే ఇక అన్ని చెట్లు ఉన్నాయి. అట్లకెళ్ళి అన్ని దేలాన్ని అన్నీ చేసిన దొరకకుంటే ఇంకా మా అమ్మ బాత్రూమ్ మూత్రానికి వెళ్తుంటే హౌజులు నీళ్ళు ముంచుకొని పోతే పిల్లవాడు కాలు పైనకి వచ్చిందంట. ఇంకా కాళ్ళు హౌజులు ఆడింది. పిల్లవాడు హౌజులు ఆడిందంటే నడుచుకుంటూ పోయి పడతాడు. ఎట్లా పడతారు చూసిన వాళ్ళు వేసింటారు. నా విన పగబట్టిన వాళ్ళు వేసింటారంటే మా ఆయన నాకు పుట్టలేదు అని నాకు ఖర్చు అంతా మా ఆయన నేనే ఉంది సార్. అంటే మా ఆయననే చంపింది అంతే, ఎవరు చంపలేదు. నా 2 పిల్లలు మా ఆయననే దొరికిపోయిండు. నాకు పుట్టలే అని నా కొడుకుని చంపేసిండు సార్. ఆ పిల్లలు బాబు ఏమో జెర్సీలో ఉన్నాడు. పాపని మంగనూరులో ఉన్నాడు.